హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ టెట్ పేపర్ 2 21/12/2025 ఈవినింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ కంటెంట్కి సంబంధించి ఇచ్చినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. మొదటి ప్రశ్న, 8 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు లంబ భుజాలుగా గల లంబకోణ త్రిభుజ కర్ణమును ఆధారంగా చేసుకొని తిప్పిన రెండు శంకువులు ఒకదానిపై ఒకటి ఖచ్చితంగా అమర్చినట్లు కనబడుతుంది. అయినా శంకువుల కలయికతో ఏర్పడిన ఆకృతి యొక్క ప్రక్కతల వైశాల్యం ఎంత అని చెప్పి ఇచ్చారమ్మా. చూడండి, ఇది ఒక భుజం 8 సెంటీమీటర్లు, ఇది ఇంకొక భుజం 15 సెంటీమీటర్లు. ఓకేనా? ఈ రెండు భుజాల కలయికతోటి మనకి శంకు ఆకారం అనేది ఏర్పడింది. సో చూడండమ్మా, ఇది 8 సెంటీమీటర్లు, ఇది వచ్చేసి 15 సెంటీమీటర్లు. లంబకోణ త్రిభుజ కర్ణమును ఆధారంగా చేసుకుని ఈ విధంగా శంకు అనేది ఏర్పడింది. అయితే ఇక్కడ మనం ఈ హైపోటెనస్ కనుక్కోవచ్చు. ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి h = √8² + 15² 64 + 225 ఏమవుతుంది? 289 అంటే 17 వస్తుంది హెచ్ అనేది. ఇది 17 వచ్చిందమ్మా. సో ఇప్పుడు ఏరియాకి ఫార్ములా ఏంటంటే ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అమ్మా. సో ఇది ½ ఇంటూ బేస్ వచ్చేసి 15 అవుతుంది, హైట్ వచ్చేసి 8 అవుతుంది. ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే ½ ఇంటూ ఇక్కడ ఈ హైట్కి అంటే హెచ్కి, అలాగే దీని యొక్క రేడియస్కి ఈక్వల్గా ఉంటుంది. సో ½ ఇంటూ హెచ్ ఇంటూ ఆర్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, 2 1s 2 4s 15 4s ఎంతమ్మా? 60. సో 60 = ½ ఇంటూ హెచ్ ఇంటూ ఆర్. ఇది ఆల్రెడీ కనుక్కున్నాం కదా, హెచ్ అనేది 70 అని. 60 = ½ ఇంటూ 17 ఇంటూ ఆర్. సో 62s ఎంత? 120. 120/17 రేడియస్. అంటే ఈ శంకు యొక్క వ్యాసార్థం 120/17 వచ్చింది. అయితే దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే జనరల్గా మనం ఏం చేస్తామమ్మా, ఇక్కడ ఏ కామా బి అని రెండు భుజాలుగా తీసుకుంటే ఒకటి πRA అవుతుంది, ఇంకోటి వచ్చేసి πRB. సో అంటే రెండు శంకులు ఏర్పడ్డాయి, ఒకటేం πRA ఇంకోటి πRB. సో ఇందులో నుంచి πR కామన్ చేస్తే A + B అవుతుంది. సో పై అంటే అలాగే ఉంచండి, పైని ఆర్ వచ్చింది కదా 120/17. A + B, ఏని వచ్చేసి 8గా తీసుకోవాలి, బి వచ్చేసి 15గా తీసుకోవాలి. సో పై ఇంటూ 120/17 ఇంటూ 8 + 15 అంటే 23. సో పై ఇంటూ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2760/17. సో ఇది ఆప్షన్ 2లో ఉందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొంత సొమ్ముకు 10% రేటుతో 2 సంవత్సరాల కాలంలో చక్రవడ్డీ బారు వడ్డీల భేదము 1800 రూపాయలైన అదే సొమ్ముపై 4 సంవత్సరాల్లో అదే రేటుతో లభించే చక్రవడ్డీ ఎంత అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య వ్యత్యాసం కనుక్కునేటప్పుడు చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య వ్యత్యాసం కనుక్కోవడానికి ఫార్ములా P × R/100 హోల్² అవుతుందమ్మా. సో వీటి యొక్క వ్యత్యాసం ఇచ్చారు 1800 అని, = P ఇంటూ రేట్ వచ్చేసి 10% అని చెప్పి ఇచ్చారు /100 హోల్². 10 ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. సో P = 1800 ఇంటూ 1/10² అంటే 100 అమ్మా. ఈ 100 ఇటు వచ్చి మల్టిప్లై అవుతుంది, అంటే 2 zeros ఇక్కడ పక్కన జాయిన్ అవుతాయి. సో 1,80,000 అవుద్ది ఇది. ఓకేనా? సో మనకి ఏ ఈక్వల్ ఫార్ములా ఏంటి చక్రవడ్డీకి? P × 1 + R/100 హోల్ పవర్ n అనమాట. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. P అంటే 1,80,000 ఇంటూ 1 + R అంటే 10% అమ్మ /100. ఇక్కడ ఎన్ని సంవత్సరాలకు అన్నారు చూడండి, 4 సంవత్సరాలు అన్నారు కాబట్టి హోల్ పవర్ 4 అవుతుంది. 0 0 క్యాన్సిల్ అయ్యిద్ది. ఇది 1,80,000 ఇంటూ 10 + 1 11/10 హోల్ పవర్ 4 అవుతుంది. సో ఇక్కడ సింప్లిఫై చేద్దాం. సో ఏ = ఇక్కడ సింప్లిఫై చేద్దామమ్మా, 1,80,000 ఇంటూ ఇది 11/10 4 టైమ్స్ ఉంది కదా, 11/10 ఇంటూ అట్లా 4 టైమ్స్ రాసుకోండి.
అలా రాసినప్పుడు ఏమవుతుందంటే ఈ 4 జీరోస్కి ఇక్కడ ఉన్న 4 జీరోస్కి క్యాన్సిల్ అవుతుంది. సో 18 ఇంటూ ఇది 11 పవర్ 4 ఉందమ్మా. 11 పవర్ 4 అంటే 14,641. సో 18తో మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుందంటే 2,63,538 వస్తుంది. ఇది ఏంటి అమౌంట్, కానీ ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, వడ్డీ కదా అడిగింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏ మైనస్ పి అవుతుంది. అంటే 2,63,538లో నుంచి ఇందాక వచ్చినటువంటి 1,80,000ని సబ్ట్రాక్ట్ చేయాలి. 8 3 5 3 16 - 8 8. సో 83,538 వచ్చింది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో మిక్కిలి చిన్నది ఏదని చెప్పి ఇచ్చారు. √12 + √8. దీన్ని స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేస్తే a + b హోల్ స్క్వేర్ కాబట్టి సో ఏమవుతుంది, a² అంటే 12 + b² అంటే 8 ప్లస్ 2√ab. ab అంటే 12 8s 96. అంటే ఏమొస్తుంది, 20 + 2√96 వస్తుంది. నెక్స్ట్ దీన్ని కూడా అలాగే చేస్తే 13 + 7 + 2√13 7s 91. సో 20 + 2√91 వస్తుంది. నెక్స్ట్ వచ్చేస్తే 14 + 6 + 2√14 6s వచ్చేసి 84. 20 + 2√84 వస్తుంది. ఇక లాస్ట్ చూద్దాం. 15 + 5 + 2√15 5 75. సో 20 + 2√75. అన్నిటికంటే చిన్నది ఇదేనమ్మా. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, √2025 హోల్ స్క్వేర్ మైనస్ 2026 ఇంటూ 2024. సో చూడమ్మా, 2025 హోల్ స్క్వేర్ మైనస్ 2026ని ఇలా రాస్తాను. 2025 + 1, దీన్ని వచ్చేసి 2025 - 1గా రాస్తాను. సో అప్పుడేమైంది, 2025 హోల్ స్క్వేర్ a + b ఇంటూ a - b అంటే a² అంటే 2025 హోల్ స్క్వేర్ మైనస్ b² అంటే 1². సో 2025² - 2025² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1². ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 1² ఉంటుంది. ఇది మొత్తం ఎక్కడ ఉందమ్మా, రూట్లో కదా. కాబట్టి అన్నిటికీ రూట్స్ తీసుకుంటే √1² అంటే 1 అనమాట. సో ఆన్సర్ 1 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1/4 మరియు 1/3 అకరణీయ సంఖ్యల మధ్య ఉండని సంఖ్య అని చెప్పి అడిగారమ్మా. సో ఇక్కడ 1/4 విలువ 0.25, అలాగే 1/3 అంటే 0.33, అలాగే 7/24. 7/24 దశాంశ రూపంలో మారిస్తే 0.291. ఇది 2 5కి 3 3కి మధ్యలో ఉంటుంది ఇది. నెక్స్ట్ 8/23. 8/23 అంటే 0.347. ఇది కూడా ఇది బయట ఉంటుందమ్మా, ఈ రెండింటి మధ్యలో ఉండదు. సో ఆన్సర్ ఇదే అవుతుంది. మిగతా కూడా చెక్ చేద్దాం. 13/48. దీన్ని దశాంశ రూపంలో మారిస్తే 0.27. ఇది కూడా వీటి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ 9/35. దీన్ని దశాంశ రూపంలో మారిస్తే 0.257. ఇది కూడా వీటి మధ్యలో ఉంటుంది, ఉండంది ఇదే. సో 8/23 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 3, 5, 5, 7, 7, 7, 9, 9, 9లో యాదృచ్ఛికంగా ఒక సంఖ్యను ఎంచుకున్నా అది ఆ సంఖ్యల యొక్క సగటు అగుటకు సంభావ్యత అని చెప్పి అడిగారు. సో ఇప్పుడు వీటి సగటు అంటే ఏంటి, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇవన్నీ యాడ్ చేద్దాం. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వేద్దాం. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 70 వస్తుంది. బై ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. సో 0 0 క్యాన్సిల్ అయితే 7 వస్తుంది సగటు అనేది. కాబట్టి 7 సగటు అవ్వడానికి సంభావ్యత అంటే 7లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. 3 మొత్తం ఎన్ని నంబర్స్ ఉన్నాయమ్మా, 10 ఉన్నాయి. సో 3/10 సంభావ్యత అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో కేంద్రీయ స్థాన కొలత కానిది ఏది అని చెప్పి ఇచ్చారమ్మా. అంకగణిత సగటు, మధ్యగతం, బాహుళకం ఈ మూడు కూడా కేంద్రీయ స్థాన కొలతలే, వ్యాప్తి అనేది కాదు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1, 2, 4, 8, 4, 10, 1 బిందువులతో ఏర్పడే పటం ఏంటి అని అడిగారు. సో 1, 1 అంటే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 10, 1 ఇక్కడ 10 ఉంది అనుకోండి, ఓకేనా. 10, 1 వచ్చేసి ఇక్కడ ఉంటుందమ్మా.
సో ఈ రెండింటిని జాయిన్ చేసేయండి. నెక్స్ట్ ఏంటి 2,4 2,4 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 8,4 ఇది ఇక్కడ ఉంటుంది. ఈ పాయింట్స్ని కూడా జాయిన్ చేసేయండి. మనకు వచ్చిన షేప్ చూడండి, ఇది ట్రెపీజియం ఆకారం ఉందమ్మా. సో ట్రెపీజియం ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, AX,Y మరియు B3,2ల మధ్య దూరం √2 మరియు 2x + y = 7 అయిన x,y బిందువు అన్నారు. సో ఇప్పుడు మనం ఆప్షన్ మెథడ్లో చేద్దాం. సో 2x + y = 7ని సాటిస్ఫై చేయాలి. ఏ సాటిస్ఫై చేస్తో చూద్దాం. 2 × 2 + 3 7 ఇది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా చెక్ చేద్దాం. 2 × 16/5 + 3/5. సో 2 16s ఎంతమ్మా 32 + 3/5 ఓకేనా 35/5. సో ఇది కూడా 7 వస్తుంది, ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది. అలాగే లాస్ట్లో ఇంకొక బిందువు ఉంది, అది చెక్ చేద్దాం. 2 × 3/5 + 16/5. సో 6 + 16/5 22/5. ఇది 7 రాదమ్మా, ఇది సాటిస్ఫై చేయదు. ఇవి రెండు సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి బోత్ 1 and 2 అనేది కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 sin α / 1 + cos α + sin α = y అయితే 1 - cos α + sin α / 1 + sin α అని చెప్పి ఇచ్చారమ్మా. ఇక్కడ నేను ఇది సాటిస్ఫై అవ్వాలంటే ఆల్ఫా బదులు ఏదో ఒక యాంగిల్ తీసుకోవాలి. నేను ఆల్ఫా అనేది 90 degrees తీసుకుంటున్నాను. 0 అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో 2 × sin 90 1 అవుతుంది. ఇది 90 degrees అమ్మ, ఈ మొత్తం 1 అవుతుంది. బై 1 + cos 90 0 sin 90 1. సో 2/2 అంటే y వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 - cos 90 0 అమ్మ, సో ఇది 0 అవుతుంది. ప్లస్ sin 90 చూడండి, sin 90 వాల్యూ ఎంత 1, ఇక్కడ కూడా sin 90 వాల్యూ ఎంత 1. 1 + 1 ఎంత 2, ఇక్కడ కూడా 1 + 1 ఎంత 2. ఇది కూడా ఎంత వచ్చింది 1 వచ్చింది. ఈ వాల్యూ 1 వచ్చింది, ఈ వాల్యూ కూడా 1 వచ్చింది. కాబట్టి ఇక్కడ 1 అనేది దేనికి ఈక్వల్, వైకి ఈక్వల్. ఓకేనా, ఇక్కడ 1 అనేది దేనికి ఈక్వల్ అమ్మా, వైకి ఈక్వల్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది y అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో AB = AC = 15 సెంటీమీటర్లు మరియు BC 18 సెంటీమీటర్లు అయితే కాస్ యాంగిల్ ఏబీసీ అన్నారు. చూడండి, ఒక ట్రయాంగిల్ గీసుకుందాం. ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్ అమ్మ. ఈ ట్రయాంగిల్లో ఇది A, ఇది B, ఇది C. ఈ AB AC రెండు కూడా ఈక్వల్. ఇది 15 సెంటీమీటర్లు, ఇది 15 సెంటీమీటర్లు. ఇక్కడ నుంచి దీని మీదకి ఒక లంబాన్ని గీద్దాం. ఈ లంబం ఏం చేస్తుంది అంటే బీసీని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది, అంటే BD = DC చేస్తుంది. ఇప్పుడు కాస్ యాంగిల్ ఏబీసీ కనుక్కోమన్నారమ్మా, కాస్ యాంగిల్ ఏబీసీ కనుక్కోమన్నారు. ఓకేనా, అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి. సో ఈ యాంగిల్ కనుక్కోవాలంటే మనకి బీసీ తెలుసు కదమ్మా, ఎంత ఇచ్చారు బీసీ 18 ఇచ్చారు. సో అప్పుడు ఇది 9 అవుతుంది, ఇది 9 అవుతుంది. సో చూడండి, కాస్ యాంగిల్ ఏబీసీ = కాస్ θ అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై చూడమ్మా అంటే 9 హైపోటెనస్ ఎంత 15. సో 3 3s 3 5s ఎంత వస్తుందమ్మా, కాస్ యాంగిల్ ఏబీసీ 3/5 వస్తుంది. ఈ 3/5 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x³ - 3x² + x + 1 అనే బహుపది యొక్క శూన్యాలు a - b, a మరియు a + b అయినా a + b విలువ అన్నాడమ్మా. ఇప్పుడు నేను దీంట్లో x బదులు 1 తీసుకుంటాను. 1³ - 3 × 1² + 1 + 1. సో 3 - 3 0 అవుతుంది. 1 తీసుకుంటే సాటిస్ఫై అవుతుంది. కాబట్టి చూడండి, హార్నర్ సెన్సిస్ మెథడ్ అప్లై చేద్దాం. గుణకాలు రాసుకోండి. x³ గుణకం 1, x² గుణకం -3, x గుణకం 1, కాన్స్టెంట్ 1. ఇక్కడ 0 రాసుకుంటాం. ఇక్కడ 1 తీసుకుంటే సాటిస్ఫై అయింది కాబట్టి 1తో చేస్తున్నాను అనమాట. ఇక్కడ 1 తీసుకుంటే సాటిస్ఫై అయింది కాబట్టి 1తో చేస్తున్నాను అనమాట. 1 + 0 1, 1 × 1 1, -3 + 1 2, ఇక్కడ 1 × -2 -2, 1 - 2 -1, 1 × -1 -1, ఇది 0 అయిపోతుంది. సో ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి, 1 - 2 - 1 అని చెప్పి వచ్చింది. సో ఇక్కడ అంటే దీన్ని ఎలా రాస్తాం, x² - 2x - 1 అని రాస్తాం.
మనకి దీన్ని సాల్వ్ చేయడానికి -b ± (b² - 4ac/2a) అనే ఫార్ములా వాడతాం. మైనస్ ఇక్కడ b ప్లేస్లో -2 ఉంది, +√(-2 హోల్ స్క్వేర్) -4 ఇంటూ a 1 అవుతుంది, c వచ్చేసి -1/2a అంటే 2 ఇంటూ 1. సో 2 + 4 ప్లస్ ఇక్కడ 4 అనమాట /2. సో ఇక్కడ ± కదమ్మా. చూడండి ఈ రెండిట్లో నుంచి 2 కామన్ చేద్దాం. 1 ± √8 అనమాట. √8 అంటే దీన్ని 4 ఇంటూ 2గా రాస్తాం కాబట్టి √4 వాల్యూ 2 బయటకు వెళ్ళిపోతుంది. /2 2 క్యాన్సిల్ అయిపోతే 1 ± √2 వస్తుంది. ఇది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇదే a + b విలువ అవుతుందమ్మా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గరిష్టమైనది ఏది అని చెప్పి ఇచ్చారమ్మా. ఇక్కడ ఆప్షన్ 1 చూడండి 7² అని ఇచ్చారు. 7² అంటే 49 వస్తుంది. ఆప్షన్ 2 చూడండి 49 హోల్ పవర్ 3/2 ఉంది. దీన్ని 7² రాసుకుంటే హోల్ పవర్ 3/2 ఉంది. సో 7³ వస్తుంది అంటే 343 వస్తుంది. 1/343 హోల్ పవర్ -1/3 ఉంది. ఇది 7³ అమ్మ. పైకి వెళ్తే ఏమైంది 7 పవర్ -3. ఆల్రెడీ హోల్ పవర్ -1/3 ఉంది. 3 క్యాన్సిల్ అయ్యి 7 పవర్ 1 అంటే 7 వస్తుందమ్మా. ఇది 2401 ఉంది. 2401ని మనం ఎలా రాస్తామంటే 7 పవర్ 4 అని చెప్పి రాస్తామమ్మా. సో 7 పవర్ 4 హోల్ పవర్ -1/4. 7 పవర్ -1 అంటే 1/7 వస్తుంది. ఇక్కడ ఏమడిగారంటే గరిష్టమైనది ఏది అని చెప్పి అడిగారు. ఇది ఆప్షన్ 2లోది 343 వచ్చింది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3x² - 2kx + m = 0 అనే వర్గ సమీకరణం యొక్క మూలాలు 2 మరియు 3 అయితే k + m విలువ అన్నారు. సో మనకి ఇచ్చిన వర్గ సమీకరణం 3x² - 2kx + m = 0 అమ్మ. సో ఫస్ట్ మనం ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుందాం. ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా -b/a అంటే -2k/3. సో ఆల్ఫా వాల్యూ 2 ఇచ్చారు, బీటా వాల్యూ 3 ఇచ్చారు. సో 2 + 3 = 2k/3. సో 2 + 3 5 అయింది. ఈ 3 ఇటు వస్తే మల్టిప్లై చేస్తామమ్మా. 5 × 3 = 2k. సో k = 15/2 వస్తుంది. అలాగే ఆల్ఫా బీటా కనుక్కుందాం. ఆల్ఫా బీటా ఫార్ములా c/a. ఆల్ఫా అంటే 2, బీటా అంటే 3, c వచ్చేసి ఇక్కడ m అమ్మ, a వచ్చేసి 3. ఓకే. సో 2 3 6, 6 3s వచ్చేసి 18. సో m వాల్యూ వచ్చేసి 18 వస్తుంది. కానీ ఇక్కడ ఏమడిగారు k + m కనుక్కోండి అన్నారు. సో k + m అంటే ఇదేమో 15/2 ప్లస్ ఇది వచ్చేసి 18. సో LCM 2 అమ్మ. 15 + 36 51/2 వస్తుంది. 51/2 ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఏవైనా రెండు ఆసన్న కోణముల మొత్తం 180 డిగ్రీలు అయినచో ఆ కోణాలు అని చెప్పి అడిగారమ్మా. రెండు ఆసన్న కోణాల మొత్తం 180 అయితే దాన్ని రేఖీ ద్వయం అని చెప్పి అంటాం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బిందువులు ఏ నుండి ఆర్ కేంద్రంగా గల వృత్తమునకు గీయబడిన స్పర్శరేఖలు ఏపీ మరియు ఏక్యూల మధ్య కోణం 80 డిగ్రీలు అయితే పిఆర్ఏ కొలత అని చెప్పి అడిగారమ్మా. ఇది ఆర్ కేంద్రంగా కలిగినటువంటి వృత్తం. ఇది ఆరమ్మ. ఓకేనా. తర్వాత ఏ అనేటువంటి బిందువు నుంచి గీయబడినటువంటి స్పర్శరేఖలు ఇవి. ఓకేనా. ఒకటేంటి ఏపీ అమ్మ, ఇంకోటి వచ్చేసి ఏక్యూ. అయితే ఇక్కడ ఏం అడిగారో చూడండి. ఈ ఏపీకి ఏక్యూకి మధ్య కోణం 80 అని చెప్పి ఇచ్చారు. యాంగిల్ పిఆర్ఏ కొలత అని చెప్పి అడిగారు. ఈ యాంగిల్ అడిగారమ్మా. సో ఇది 80 కాబట్టి ఈ మొత్తం వచ్చేసి 100 డిగ్రీలు ఉంటుంది. సో ఇది అడిగింది ఇంతవరకే కాబట్టి బైసెక్ట్ చేస్తుంది, అంటే 50 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.